ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆట ముగిసింది. 14 మ్యాచ్ల్లో 6 విజయాలతో 13 పాయింట్లు సాధించింది. ప్రస్తుతం లీగ్ టేబుల్లో 6వ స్థానంలో కొనసాగుతుంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఆర్సీబీతో జరిగిన పోరులో లక్నో సూపర్ జైంట్స్ ఓటమి కారణంగా ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ 6వ స్థానంలోనే ఉంది. లేకుంటే 7వ స్థానానికి పడిపోయేది. గత సీజన్ లో రన్నర్ అప్ గా నిలిచిన సన్ రైజర్స్ ఈ సీజన్ లో మాత్రం పేలవ ప్రదర్శన చేసింది. ఈ క్రమంలో వచ్చే సీజన్ కు ముందు కొందరు ప్లేయర్లను సన్ రైజర్స్ హైదరాబాద్ వేలంలోకి వదిలేసే అవకాశం ఉంది. ఈ జాబితాలో 5గురు ప్లేయర్లు ముందు వరుసలో ఉంటారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. ఈ జాబితాలో మహమ్మద్ షమి అందరికంటే ముందుంటాడు. మెగా వేలంలో 10 కోట్లకు మహమ్మద్ షమిని సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ సీజన్ లో అతడి జట్టుకు చేసింది ఏమీ లేదు. 9 మ్యాచ్ల్లో కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయి. దాంతో షమిని రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దంచి కొడతాడని జట్టులోకి తీసుకుంటే తుస్సుమనిపించిన ప్లేయర్ అభినవ్ మనోహర్ వేలంలో ఇతడిని 3.20 కోట్లకు సొంతం చేసుకుంది. 8 మ్యాచ్ల్లో 61 పరుగులు మాత్రమే చేశాడు. ఇతన్ని కూడా వేలంలోకి వదిలేసే అవకాశం ఉంది. మెగా వేలంలో 2.40 కోట్లకు ఆస్ట్రేలియా స్పిన్నర్ అడమ్ జంపాను సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. కేవలం 2 మ్యాచ్లు ఆడి గాయం కారణంగా ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. అతన్ని కూడా వేలంలోకి వదిలేసే అవకాశం ఉంది. ఈ ముగ్గురుతో పాటు రాహుల్ చహార్, జేసన్ అన్సారీలను కూడా సన్ రైజర్స్ వదిలేసే అవకాశం ఉంది. రాహుల్ చహార్ను 3.20 కోట్లకు, అన్సారీని 10 లక్షలకు సొంతం చేసుకుంది. చహార్ 1 మ్యాచ్లో ఆడగా అన్సారీ 10 మ్యాచ్ల్లో కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. వీరిద్దరిని కూడా వేలంలోకి వదిలేసే అవకాశం ఉంది. ఈ 5గురు ప్లేయర్లను వేలంలోకి వదలడం ద్వారా సన్ రైజర్స్ హైదరాబాద్ పర్సులో 19.20 కోట్లు చేరతాయి. మినీ వేలంలో ఈ డబ్బు సన్ రైజర్స్ కు ఉపయోగపడుతుంది.